దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండడు. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కోసం ఏం చేశాడంట? ఎదురు చూస్తున్నాడండి. అబ్రహాం జీవితం మీకు తెలుసా అండి? అబ్రహాం చాలా ధనవంతుడు. అబ్రహాము నివాసము ఆ రోజుల్లో ఇంచుమించు 2-3 అంతస్తుల భవనంలో ఆయన నివసించేవాడు. చాలా పెద్ద ఇంటిలో ఆయన నివసించేవాడు. ఆయనది చాలా స్టేబుల్ లైఫ్, స్థిరమైనటువంటి జీవితం. మంచి ఇల్లుంది, మంచిగా స్థిరపడినటువంటి కుటుంబం, మంచి అన్ని విధాలా కూడా ఆయనకి ఏ లోటు లేదు. కానీ దేవుడు ఒక రోజున అబ్రహాం లేచి ఏమన్నాడు? నువ్వు బయలుదేరి వెళ్ళమంటే ఆయన లేచి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆయన జీవించినంత కాలం దేంట్లో ఉన్నాడు తెలుసా? ఆయన దేంట్లో ఉన్నాడండి? వింటున్నారా? దేంట్లో ఉన్నాడమ్మా? అబ్రహాం ఎక్కడా కూడా ఒక స్థిరమైనటువంటి ఇల్లు కట్టుకోలేదు. ఆయన గుడారములో నివసిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము మేరకు 500 సంవత్సరముల తర్వాత తన యొక్క సంతతి అయినటువంటి వారికి ఆయన స్థిరమైనటువంటి స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అంటే అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడంటే పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు. ఎక్కడుంది పునాదులు కలిగిన పట్టణం? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. అది ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. ఈ లోకంలో మనం అనేకమైనటువంటి నివాసాలు కట్టుకోవచ్చు, మనం నివాసాల్లో ఉండవచ్చు. కానీ మనకంటూ స్థిరమైనటువంటి నివాసం ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందండి? ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతిదీ కూడా దానికి ప్రారంభం ఉందంటే దానికి ముగింపు ఉంది, దానికి స్టార్టింగ్ ఉందంటే ఎండ్ పాయింట్ ఉంది. కానీ దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆయన మన కొరకు ఒక శాశ్వతమైనటువంటి పట్టణాన్ని నిర్మిస్తున్నాడు. మన దృష్టి ఎప్పుడు కూడా దాని మీద ఉండాలి. దేని మీద ఉండాలండి? ఈ లోకంలో మనకి దేవుడు అనేకమైన వాటిని ఇస్తూ ఉన్నాడు. మనకి మనుషులుగా బ్రతకడానికి మన అక్కర్లు దేవుడు తీరుస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. మనకి ఇల్లు కావాలి, ఉండడానికి మంచిది, ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం. కానీ మన దృష్టి ఎక్కడ ఉండాలి? ఈ రోజున ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న కుటుంబం కావచ్చు, మనందరం కూడా మనకు ఒక స్థిరమైన నివాసం. ఇవి శాశ్వతమైనవి కాదండి. ఇవి శాశ్వతమైనవి కానే కాదు. ఈ భూమి మీద ఉండేది ప్రతిదీ కూడా అశాశ్వతమైనదే, శాశ్వతమైనదే. ఆ పరలోకంలో స్థిరమైనటువంటి నివాసం దేవుడి కుటుంబం కొరకు నిర్మిస్తున్నాడు. మనందరి కొరకు దేవుడు పరలోకంలో స్థిరమైనటువంటి నివాసాన్ని ఆయన కడుతున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది సేవకులు, ఉదాహరణకి పౌలు గారు లాంటి వారు, అపోస్తులు లాంటి వారు, వారి జీవితాల్లో అన్నిటినీ వదులుకున్నారు. వాళ్ళు దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వారు సువార్థికులుగా అనేక ప్రాంతాలకు సువార్తను అందిస్తూ అలా వెళ్ళి తిండి లేకపోయినా, బట్ట లేకపోయినా, డబ్బు లేకపోయినా, నిద్ర లేకపోయినా వారి జీవితాల్లో అనేక మార్లు అనేక కష్టాలు ఎదురైనా, దెబ్బలు ఎదురైనా, కొరడా దెబ్బలు ఎదురైనా, చెరసాల పాలైనా అన్నిటినీ భరిస్తూ దేవుని కోసం జీవిస్తూ వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అని ఈ రోజున మన పరిస్థితి వేరు. ఆ రోజున వారు చేసినటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి భక్తి, ఆ స్వార్థ పరిచర్య వలన ఈరోజు మనకి అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్స్ అందే. ఈరోజు మనకు ఒక స్థిరమైన మందిరం ఉంది. నేనేమి తిరగడం లేదు దేశాలు పట్టుకొని. దేవుడు స్థిరమైనటువంటి స్థానిక సంఘం ఇచ్చాడు. దేవుడు మనకి స్థిరమైనటువంటి పరిస్థితులు ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నామంటే దీని వెనక ఎంతో మంది కృషి, ప్రార్థన, ప్రయాసం ఉంది. దాని ఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ లోకంలో మనమందరం కూడా ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనం ఒక రోజున ఈ లోకాన్ని వదిలి వెళ్తాం. మనకు ఒక నివాసం ఉంది, అదే మనకి శాశ్వతమైన. దేవుని స్తోత్రం. హల్లెలూయా.